నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఈనాటి ఎన్నికల ప్రత్యేక బులెటిన్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ పోరు తుది ఘట్టానికి చేరుకుంది. ఇనిషియల్ కౌంటింగ్ ప్రాథమిక లెక్కింపులో 25 బ్యాలెట్ పేపర్లకు ఒక బండిల్ 2 వైపులా రబ్బర్ బ్యాండ్ వేసి 25 బ్యాలెట్ పేపర్లకు అడుగు తీస్తున్నటువంటి టబ్స్ ఉపయోగించవలసిందిగా ఆర్ఓస్ అండ్ కౌంటింగ్ సూపర్వైజర్స్ కి సూచన. జగిత్యాల జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ వేడి ఇప్పుడు కౌంటింగ్ కేంద్రానికి మారింది. అందరి చూపు ఇప్పుడు ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైపు ఉంది. మరికొద్ది గంటల్లోనే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రారంభమైంది. నిర్ణీత సమయానికి ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూమ్లను తెరిచి కౌంటింగ్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జగిత్యాల నిబంధనల ప్రకారం అధికారులు మొదటగా పోస్టల్ బ్యాలెట్ ను లెక్కిస్తున్నారు. కేంద్రం చుట్టూ 3 అంచెల పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో రిటర్నింగ్ అధికారుల సమక్షంలో పారదర్శకంగా ఈ లెక్కింపు సాగుతుంది. కౌంటింగ్ కేంద్రం వెలుపల రాజకీయ సందడి నెలకొంది. తమ అభ్యర్థుల గెలుపుపై ధీమాతో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ మరియు బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పోస్టల్ బ్యాలెట్లలో ఎవరికి ఆధిక్యం లభిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాగానే వార్డుల వారీగా సాధారణ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. జగిత్యాల మున్సిపాలిటీలో గెలుపు గుర్రం ఎవరు ఎక్కుతారనేది జిల్లా రాజకీయాల్లో కీలకం కానుంది. స్థానిక సమస్యలు, అభివృద్ధి హామీలు ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపాయో మరికొద్ది సేపట్లో తేలనుంది. ప్రతి రౌండ్ అప్డేట్ ను ఎప్పటికప్పుడు మా ప్రతినిధి ద్వారా మీకు అందిస్తూనే ఉంటాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా న్యూస్ 9 ఛానల్. కౌంటింగ్ కేంద్రం లోపల మొబైల్ ఫోన్లు అనుమతించడం లేదు. ఏజెంట్లు ఎవరూ నిబంధనలు ఉల్లంఘించకుండా అధికారుల పర్యవేక్షిస్తున్నారు. ఫలితాల వెల్లడికి ప్రత్యేకంగా డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.